నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలిక పునర్వికకు మంత్రి లోకేష్ చొరవతో 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్. 100 ఏళ్లు జీవించు చిట్టి తల్లి అని దీవించిన యువ నాయకుడు. కెల్లంపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఘనంగా దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 42వ వార్షికోత్సవం. విద్యార్థినులు బాగా చదివి ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించిన డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత. ఇక వివరాల్లోకి వెళ్తే, నాయకుడు అంటే సమస్యను చూసి కన్నీళ్లు పెట్టేవాడు కాదు, సమస్యను పరిష్కరించి కన్నీళ్లు తుడిచేవాడని నిరూపించాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్. అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి వైద్యులు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేసినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దాతలు స్పందించి 10 కోట్ల మేర సమకూర్చగా చిన్నారి తల్లిదండ్రులు ఎక్స్లో చేసిన విన్నపానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ మిగతా 6 కోట్ల రూపాయలు సమకూర్చడం నా బాధ్యత అని ఆ కుటుంబానికి ఫిబ్రవరిలో హామీ ఇచ్చారు. ఆ మేరకు విదేశాల నుండి జోల్ జెన్స్మా ఇంజెక్షన్ను లోకేష్ తెప్పించగా ఆయన సమక్షంలోనే హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు ఈరోజు పునర్వికకు ఇంజెక్షన్ చేసి పునర్జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో నా హామీ నెరవేరింది, పునర్వికకు ఈరోజు ఇంజెక్షన్ చేశారు, 100 ఏళ్లు జీవించు చిట్టి తల్లి అని పేర్కొంటూ లోకేష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తమకు అండగా నిలిచి తమ పాప ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేసిన మంత్రి లోకేష్కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సెలూన్లో పనిచేసే వెల్దుర్తికి చెందిన సురేష్ పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక శ్రీ గత సంవత్సరం ఏప్రిల్ 12న జన్మించింది. పుట్టిన 3 నెలల అనంతరం పాపలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కోట్లలో ఒకరికి ప్రబలే SMA వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నివారణకు 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఔషధం అవసరం. చిన్నారి వైద్య సేవలకు దాతలు సహకరించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. నిత్యం పడుతున్న యాతనపై గత సంవత్సరం నవంబర్ 29న ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కథనం వైరల్ అయ్యింది. దీంతో పాప పరిస్థితి తెలుసుకున్న దాతలు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్పందించి విరాళాలు సేకరించి ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని స్వయంగా పర్యవేక్షించి విదేశాల నుండి ఇంజెక్షన్ తీసుకొచ్చేందుకు కృషి చేయగా ఆయన సమక్షంలోనే వైద్యులు పాపకు ఇంజెక్షన్ చేశారు. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ అధికారులు పాల్గొని గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి స్వామి అన్నారు. పారిశుధ్యం విషయంలో మర్రిపూడి మండలం జిల్లాలో కొంచెం వెనకబడి ఉందని, ఈ మండలంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పూర్తిగా పారిశుధ్య కార్మికులపైనే బాధ్యత మోపకుండా ప్రజలు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రతివారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మన ఊరు మన బాధ్యతగా ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. ప్రత్యేక అధికారి కళావతి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామాపీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం తీసుకొని ఉల్లరమ్మ
గుడిలో గంగమ్మకి పోలేరమ్మ తల్లికి పూజలు చేసి గంగాదేవికి హారతులు ఇచ్చి మా నియోజకవర్గంలో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలి అంటే మనం ఇంతకుముందు చేసాం. మన ఇక్కడ చెరువు మిశ్రమ చెరువు, ఆ చెరువులో కూడా మనం ఆలోచన చేసాం. అప్పుడు మన చెరువు సంఘం అధ్యక్షుడు వెంకటరామయ్య వాళ్ళు ఉన్నప్పుడు మనం చేసాం. అదే కాకుండా ఈ చెరువుల నుంచి వెళ్ళేదానికి కూడా కాలువలు కూడా శుభ్రం చేశాం. నీళ్ళ చెట్లు పేడ చాలా. ఈ చెరువు నిండితే పన్నూరు చెరువు నిండితే కాకర్ల, శివరాయపేట, కాకర్ల, చెలంకూరు, ఈ విధంగా గొలుసుగడ్డ చెరువులో కూడా మనం ఆ రోజు ఫీడర్ ఛానల్ డెవలప్ చేసాం. ఇప్పుడు మళ్ళీ పొలాల్లో మీద పెద్దవాళ్ళు చూస్తే చింతనలో ఆ పొలంలో అక్కడే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దోశతో నీళ్లు తాగి ఆ పొలం మీదనే చద్దనం తినటువంటి పరిస్థితులు. ఆ కుంటలన్నీ పుడిపోయి ఈరోజు ఆ కుంటలు ఎక్కడున్నాయి మీరు చెప్తే మనం గుర్తించి మళ్ళీ ఆ కుంటలు పొడికలు తీయటం, తవ్వి వెలికి తీయటం, ఆ కుంటలకు వచ్చే నీళ్ళు వచ్చేటువంటి దారులు అవన్నీ కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ఆ దార నీటికి వచ్చేటువంటి జాలులు తెరిస్తే మన వర్షాలు జరిగే హుదూతో వాళ్ళప్పుడు మర్రిపూడి పెద్ద జనం నిండిందా? విన్నారా? ఊరంతా చిన్నారుగా చూపించారు మర్రిపూడి 20 సంవత్సరాల తర్వాత ఒక ఆ రెవెన్యూ అయినప్పుడు ఇంచేదంటే భూమితో ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అటు ఎట్టి పరిస్థితుల్లో నీకు మళ్ళీ ఒకసారి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చిన తర్వాత నీకు పర్మనెంట్ గా భూమి నీతో ఉండాలి. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఆక్యుపై చేసుకోవడం కానీ లేకపోతే ఫర్దర్ లిటిగేషన్ కానీ ఇట్లాంటి లేకపోకుండా చేయాలి. కాబట్టి దానికి సంబంధించి కొంత టైం పడుతుంది. సో ఈ లోపల మనం ఏమనుకుంటామంటే మేము అర్జీ ఇచ్చాము అవి వెంటనే అవ్వలేదు అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనుక మీ భూమి అని మీరు అనుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు పేరు ఎక్కించినా లేకపోతే వేరే వాళ్ళు అందులో సాగులో ఉంటున్నా అది చేయాలి అని అంటే కనుక మనకి చట్ట ప్రకారం ఇద్దరికి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అతని దగ్గర ఏమున్నాయి మన దగ్గర ఏమున్నాయో చూసుకున్న తర్వాత దాన్ని పరిష్కారం చేయవలసి వస్తుంది. సో దీనికి కొంత సమయం పడుతుంది. సో దయచేసి ఇదంతా కూడా మీరు గ్రహించాలి. సో భూమి అనేది దాని సమస్యకి ఇంకా కొంత టైం అనేది పడుతుంది కాబట్టి మీరు దాని సామరస్యంగా మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను. భూమికి సంబంధించినటువంటి అంశం మీద మీరు ఒక పిటిషన్ ఇచ్చి దాన్ని ఆన్లైన్లో రిజిస్టర్ కనుక చేసుంటే కనుక అది మా బాధ్యత. కొంతమంది చేతితో ఒక కాగితం ఇస్తారు, ఆ కాగితం నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాము, ఒక్కొక్కసారి అది మిస్ అవ్వచ్చు. సో మీరు ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయించండి. రిజిస్టర్ ఒకసారి హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అప్రమత్తమైన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందకి దించివేశారు. బస్సు మియాపూర్ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ దుర్గామహేశ్వరి ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం రాత్రి మియాపూర్ నుండి పాలకొల్లు వెళ్లేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో కేపీహెచ్బీ సమీపంలోని పద్మావతి ప్లాజా బస్టాప్ వద్ద ఆగి ఉంది. రాత్రి 10:45 సమయంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో తొలుత మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను కిందికి దించివేశారు. అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఘటనా స్థలికి ట్రాఫిక్ సిఐ జానయ్య, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందంటే ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం. బండి పికప్ చేసి వస్తున్నాం. పొగట్పల్లి వచ్చినాక ఇక్కడికి వచ్చాను. జస్ట్ నియర్గా మనకి వచ్చిన పొగట్పల్లి వచ్చినాక ఇంజన్ మానిటర్ పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేసాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాను. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. అన్నపల్లి మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ ఎక్కించి బయటికి కస్టమర్ దించేసి పొగ వచ్చిన తర్వాత మనం సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో గచ్చిబౌలి టు హైదరాబాద్. ఫిట్నెస్ అన్నీ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం. ఫిట్నెస్ అన్నీ ఉంది. హైదరాబాద్ నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. బస్ 20 మెంబర్స్ ఎక్కడైనా ఫస్ట్ ఇక్కడ పొగట్పల్లిలోనే పొగ వచ్చింది. బస్సులో ఎక్కడైనా సీట్ దగ్గర ఇంజన్ దగ్గర 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి మచిలీపట్నం వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడ నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీ వచ్చిందో
జేఎన్టీ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్ గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుధ్యం, తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. గుండ్ల సముద్రంలో పల్లె నిద్ర అనంతరం కలెక్టర్ వేకోజామునే గ్రామంలోనూ సంబంధిత పంచాయతీ పరిధిలోని ఎస్టీ రాజుపాలెంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటిని సరఫరా చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. గ్రామంలో నీటి సమస్య, రోడ్డు సమస్య కూడా ఉందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వేసవి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా సత్వరం చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎస్టీ రాజుపాలెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గుండ్ల సముద్రం పంచాయతీ పరిధిలోని మిరపచేలలో కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడంతో పాటు పని దినాలు కల్పించడం జరుగుతుందని, పని దినాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన తదుపరి విలేజ్ హెల్త్ క్లినిక్లో వైద్య సేవల గురించి ఆరా తీశారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, ప్రత్యేక అధికారి కళావతి, జెడ్పీసీఈఓ చిరంజీవి, డోమాపీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాత్రి అని చెప్పి కూర్చున్నా తీసుకురావాలి కదా నువ్వు. అరే ఊర్లో జరుగుతుంటే నీళ్ళు కొట్టి దాన్ని పట్టేసి నీళ్ళు కొట్టాలి. ఎండాకాలం మీద రేపు రేపు ఇంకా వేడి వస్తుంది. దాని మీద ట్రాఫిక్ దాన్ని పట్టేసి నీళ్ళు కొట్టాలి. ఎండాకాలం మీద రేపు రేపు ఇంకా వేడి వస్తుంది. దాని మీద ట్రాఫిక్ ఇదే మొత్తం ఇదంతా రిమూవ్ చేసి రైట్ కింద పెట్టి చేయాలా. తర్వాత పొలంలో అట్లా ఉన్నాయి. చాలా రోజులు పెట్టి వాటర్ ఒకవేళ వచ్చేనా కూడా వాటర్ నిల్వ వస్తుంది. వచ్చిన ఒక గంట కల్లా వాటర్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ ఇలా పెట్టారు. మొత్తం అసైన్మెంట్ వెళ్ళండి సార్. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులను బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని డీజీఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత ఆకాంక్షించారు. కళాశాల 42వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. Our guest of honor, Srimati D. Nagasachalata garu. I request Malleswari to present the bouquet to Madam. దామచర్ల జనార్దన్ తాత ముందు చూపుతో ఒంగోలులో దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటు చేశారని నాగసత్యలత అన్నారు. ఆడపిల్ల చదివితే ఇల్లంతా బాగుపడుతుందని, అంతేకాకుండా మన కాళ్ళపై మనం నిలబడతామన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని, ఎలాంటి భయం లేకుండా పరీక్షలు బాగా రాయాలని కోరారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని కోరారు. డిగ్రీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నాగసత్యలత ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణి కాలేజీకి సంబంధించిన నివేదికను తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
దామచల్ సక్కుబాయమ్మ అనే పేరు మీద కాలేజ్కి డొనేట్ చేయడం, గవర్నమెంట్ డొనేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటేనమ్మా, మెయిన్ ఆడపిల్లలు చదువుకుంటే ఇల్లంతా బాగుపడుద్ది. ఇంటి స్త్రీ చదువు లేకపోతే కనుక ఇల్లంతా అంటే మనం మేనేజ్మెంట్ చేసుకోవడం కష్టం అవుద్ది, నాలెడ్జ్ ఉండదు, మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలన్నా కష్టం, ఏదైనా సరే ఇబ్బంది పడతాం. ఇప్పుడు చాలా ఉండొచ్చు, కొంతమంది మీ పేరెంట్సే ఉన్నారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, వాళ్ళు మీకేమైనా చెప్పగలుగుతున్నారా? అవన్నీ ఉండకూడదు. మన పిల్లలు అంటే ఏం చదువుతున్నారు, ఏంటి, మన ఇల్లు ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పిన ప్రతి ఆడపిల్లకి చదవడం చాలా ముఖ్యం. మీ వల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడేలాగా మీరు చదువుకుంటే ఒక ఇల్లు బాగుపడుద్ది, మీరు బాగుపడతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడిగే స్వతంత్రత వస్తుంది మీ అందరికీ కూడాను. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుని అలా అని చెప్పని 24 గంటలు చదువుకోమని మేము చెప్పట్లా. అన్ని యాక్టివిటీస్ ఉండాలి, మా పిల్లలు అన్నాక కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి, స్పోర్ట్స్లో ఉండాలి, ప్రతి దాంట్లో పాల్గొనాలి. చదువుకంటే ఒక పార్ట్, మన జీవితంలో ఒక పార్ట్, దాన్నే 24 గంటలు చదవమని కూడా చెప్పట్లా. కానీ దాన్ని అశ్రద్ధ చేయొద్దు, దాన్ని అశ్రద్ధ చేయకుండా ముందుకు వచ్చి మీరందరూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఇందాక అనుకున్నట్లుగా మేడం చాలా బిజీగా ఉండి మనం విత్ ఇన్ షార్ట్ స్పాన్లో చెప్పగలిగాం మేడంకి మాకు యానివర్సరీ ఉందండి, తప్పలేదు ఈరోజు పెట్టుకుంటామని. ఆవిడ తన షెడ్యూల్ అంతా అడ్జస్ట్ చేసుకొని మన కోసం ఈ టైం ఇచ్చినందుకు ముందు అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఎలా చెప్పాలో మీ అందరికీ తెలుసు. వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. ఒంగోలు విద్యుత్ భవన్లో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. జిల్లాలో బిల్లులు 100% చెల్లించే విధంగా చూడాలని, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా సమీక్షించారు. ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తూ సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తప్పవని, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మురళీకృష్ణ, ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఉంటే పేపర్ మీద పెట్టండి. మీకు ఏవీ లేవనుకుంటే, ఎక్విప్మెంట్ లేకపోతే మాకు కూడా చెప్పండి, మీ ఎస్సీకి చెప్పండి, లేదంటే డైరెక్టర్కి చెప్పండి, అరేంజ్ చేస్తారు. కొత్తగా ఉన్నాయి, పాత ఉన్నాయి అంటుంటే మరి లేవని ఆపరేషన్ వాళ్ళు కూడా అట్లాగే ఉంటే ఎట్లా అవుతుంది? అది తర్వాత మీకు ఎన్ని పెట్టాలనో ఇప్పుడు వారికి అగ్రిమెంట్ కూడా ఇచ్చాం కదా మనము, పాత వారికి చూపించుకోండి. రాలేదంటే వాళ్ళంతా వాడు వస్తాడా? పరిసరాల పరిశుభ్రతతో పాటు జల సంరక్షణ ధ్యేయంగా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. చెరువు అలుగు వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రజల శుభ్రతను పాటించి వీధుల్లో చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడెక్కడ నీటిని నిల్వ చేస్తే భవిష్యత్తులో సమస్య రాకుండా ఉంటుందో అధికారులు చూడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. సమిష్టి కృషితో మార్కాపురం ప్రాంతంలో నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వీలైనంత వరకు
అవసరమైనంత మేరకే వాడుకోవడం ద్వారా మరి నీటిని సంరక్షించే చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు జలధార జలహారతి కార్యక్రమం 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అందులో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మనం వాటర్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్, ఫీడర్ కెనాల్స్, ట్యాంక్స్ వీటన్నిటినీ కూడా పునరుద్ధరించుకొని తద్వారా భూగర్భ జలాలను కూడా పునరుద్ధరించుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం లక్ష్యం పూర్తి కావడానికి మీ అందరి సహకారం చాలా అవసరం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని గుర్తెరిగి తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ మేడగం వెంకట కోటిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుని భార్య, కుమార్తె కలిసి కుట్రపన్ని కోటిరెడ్డిని అంతమొందించినట్లు పోలీసులు తెలిపారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు ఆర్ఎంపీగా పనిచేసే 47 సంవత్సరాల మేడగం కోటిరెడ్డి ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురైనట్లు గుర్తు తెలియని 3 వ్యక్తులు మాస్కులు ధరించి వైద్యం కోసమని తలుపు తెరిపించి కర్రలతో దాడి చేసినట్లు మృతుని భార్య ఆదిలక్ష్మి తెలిపారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు మృతుని భార్య చెప్పే వివరాలకు పొంతన కుదరకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. మృతుని సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. స్వామిమాలలో ఉన్న ఆర్ఎంపీ కోటిరెడ్డికి భార్య ఆదిలక్ష్మి, కుమార్తె ప్రగతి కలిసి పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రమాత్రల్లో గాఢ నిద్రలో ఉన్న కోటిరెడ్డిని తల్లి కూతుళ్లు రోకలే బండతో తల మీద బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించే వేల్పుల ప్రసంగికి తల్లి ఆదిలక్ష్మి ఫోన్ చేసి కుమార్తె ప్రగతిని అద్దంకిలో విడిచిపెట్టాలని కోరగా సదరు ప్రసంగి తన హోండా షైన్ మోటారు సైకిల్పై తీసుకువెళ్లారు. హత్యకు ఉపయోగించిన రోకలే బండను తీసుకుని ప్రగతి అద్దంకి వెళ్తూ గ్రామ శివారులో పడేశారు. తల్లి ఆదిలక్ష్మి కేసు పక్కదోవ పట్టించేందుకు కారన్ డబ్బా తెచ్చి చల్లినట్లు పోలీసులకు చెప్పారు. తన మీద అనుమానంతో భర్త కోటిరెడ్డి ప్రతిరోజు హింసిస్తున్నాడని, ఆ చిత్రహింసలు భరించలేక కుమార్తెతో కలిసి అంతమొందించినట్లు భార్య ఆదిలక్ష్మి పోలీసులకు తెలిపింది. నిందితులు ఇద్దరూ ఆదిలక్ష్మి, కుమార్తె ప్రగతులను సింగరకొండ వద్ద రెడ్డి అన్నదాన సత్రం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన అద్దంకి ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. రాత్రి 2 గంటల 15 నిమిషాలకి మా సీగా నాకు ఫోన్ చేశారు. సార్, ఈ విధంగా ధర్మవరం గ్రామంలో ఎవరో 3 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి డల్లు కొట్టి ఆర్ఎంపీ డాక్టర్ గారిని రాడ్డుతోనో కర్రలతోనో కొట్టి చంపారండి. వాళ్ళు వెళ్ళిపోతే ఏంటంటే మా భార్యతో ఎంతకాలమో అక్రమ సంబంధం పెట్టుకుంటావరా, నీకెన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పి అనేసి వెళ్ళిపోయినారు అనేది రిపోర్ట్, అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మావాడు ఏం చేశాడంటే వెళ్ళాడు, సిఐ గారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే నేను కూడా 1 అవర్ నైట్ 3:34లో నేను కూడా వెళ్ళిన తర్వాత అంతా అబ్జర్వ్ చేసాడు, చూసాను. అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సీసీ కెమెరాలు 3 ఎలా వచ్చారు, ఎలా పోయారు. మనకి సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది, ధర్మవరానికి ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఇవన్నీ వెరిఫై చేసి ఏంటంటే 8 వెహికల్స్ పాస్ అయ్యాయి. 8 వెహికల్స్ డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అదే ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంక్వెస్ట్ అయిపోయింది, బాడీని చేసాం, పిఎం అయిపోయింది. మా ఇన్వెస్టిగేషన్లో, మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని పునకం ఉంటే కొట్టారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా వచ్చాం. అదేవిధంగా రెండోది ఏంటంటే డోరు వేసి ఉంది, డోరు వెనకాల బ్లడ్ స్టెయిన్స్ చిమ్మున్నాయి. బేసికల్గా ఎవరైనా ముగ్గురించి డోర్ తీసేసారు అంటే డోరు ముందు వైపున పెట్టపడాలి, కానీ డోరు మూసేసేంత వెనకాల బ్లడ్ స్టెయిన్స్ పడవు. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం. ఇది రెండోది. మూడోది వచ్చిందంటే కారం తీసుకొని కారం డబ్బా మొత్తం చల్లారు. చూస్తే లోపలికి పోతే వంటింట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నవి, కారం డబ్బా ఓపెన్ చేసి ఉంది, ఆ డబ్బాతో చల్లుంది. వీటిని చూసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చిందంటే నేను 3 వ్యక్తులు కొట్టి చంపారు. తర్వాత నేను శ్రోతకు పడిపోయాను, 2 గంటలకు లేసాను. 2 గంటల తర్వాత నేను ఏంటంటే చేశాను. ఈ 2 గంటలు ఏమైందని ఒక డౌట్. నేను చెప్పిన దాంట్లో ఈ నేరేషన్లో 5-6 డౌట్లో మెయిన్ డౌట్లు ఇవి. వీటిలో వచ్చి 2 గంటలు ఏమైంది, 2 గంటల తర్వాత నిలవేసి అప్పుడు నేను పక్కన పిలిచాను చెప్పాను. ఇది అబద్ధం. 2 అవర్స్లో ఏం చేసింది అనేది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఎస్పీ గారు చెప్పారు. క్లియర్ కట్గా సీన్ చూడండి, దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పాడు. దాని ప్రకారంగా నిజంగా చూడటం జరిగింది. సీఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 అవర్స్లో ఏం చేసిందంటే
ఆ యొక్క వెపన్ని ఊరు బయటికి తరలించేసింది. ఒక ఏత్రి వాడి పేరు ప్రసంగితో ప్రసంగిని పిలిచి ప్రసంగ ద్వారా ఏం చేసిందంటే ఈ యొక్క రెండో కూతుర్ని చిన్న కూతుర్ని పంపించి ప్రగతిని పంపించి ఊరు బయట ఈ రోకల బండి పారేశారు. ఆ రోకల బండి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని మందిని పట్టుకున్న తర్వాత సింగరకొండ ఈరోజు నన్ను ఏంటంటే అర్థంకి సింగరకొండ సత్రం ఉంది, రెడ్డి సత్రం ఉంది కదా, ఆడ పట్టుకున్న తర్వాత వాళ్ళు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు, అయ్యా ఈ విధంగా మేమే చంపాము, చంపడానికి కారణం ఏంటంటే. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వేసవిలో గ్రామాల్లోని చెరువులు, కుంటలు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టి రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడులో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ దగ్గర జలధార జలహారతి కార్యక్రమంలో పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఎంపీడీఓ సురేష్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, చంద్రశేఖర్, నాయకులు రంపతోటి అంకారావు, దావులూరి అనిల్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ రమా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాసరావు, నారాయణ స్వామి చౌదరి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ రోజు నుండి నిర్మించడానికి ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సమ్మర్ టైంలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రైతులకి, రైతు కూలీలకి నీళ్లు ఉండేటట్టు ట్యాంకులలో, ఎందుకంటే ట్యాంక్ ద్వారా వ్యవసాయం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బోర్వెళ్లలో నీటి సమస్యలు లేకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయము, మన కాన్స్టిట్యున్సీ మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఏరియాలో వాటర్ లెవెల్కి, డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా చేసిన ఒక మంచి ఆలోచన చేసి ముఖ్యమంత్రి చేసిన ఈ కార్యక్రమాన్ని, దీన్ని మేము సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో సీరియస్గా తీసుకొని ప్రతి ట్యాంక్ ఐడెంటిఫై చేసి దానికి రిపేర్స్ ఇరిగేషన్ ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, దేని ద్వారా అయినా కానీ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇది చాలా మంచి ఉద్దేశంతో జరిగింది. ఎందుకంటే రైతులు, రైతు కూలీలు, పంటలు, నీటి వ్యవస్థ, తాగునీరు, సాగునీరు, దీనికి అన్ని సంబంధించిన కార్యక్రమం కాబట్టి మేము దీన్ని ఒక ముందుకు పూర్తిగా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నంత ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ప్రజల కోసం చేసిన. కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చుట్టుపక్కల 10 మండలాల నుండి రోగులు వస్తారని, వారందరి పట్ల సహనం, ప్రేమ, బాధ్యతతో సేవలు అందించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వైద్యులు, సిబ్బందికి సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేదలకు ఎక్కడ ఇబ్బంది రానియవద్దన్నారు. ఎవరు పోయారంట మీటింగ్కి? ఓపీలు అవ్వలేదమ్మా, ఇంకైతే ఇక్కడ వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో సిబ్బంది నియామకం, మందులు, ఫర్నిచర్ కొనుగోలు, నూతన భవనాల నిర్మాణం, వైద్య సేవల గురించి డాక్టర్లు, అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. డాక్టర్లు కొంతమంది సిబ్బంది రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, రాత్రి వేళల్లో తను స్వయంగా తనిఖీ చేస్తానని చెప్పారు. మందులు బయట తెచ్చుకోవాలంటే చీటీ రాసిచ్చే విధానానికి స్వస్తి పలకాలన్నారు. రోగులు కూర్చునేందుకు మరింత ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, పేదలకు కార్పొరేటర్ తరహా వైద్యం అందించాలని కోరారు. ఇన్పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ప్రత్యక్షంగా మాట్లాడారు. నూతన భవన నిర్మాణాలను పరిశీలించారు. గుండె నొప్పి, పాముకాటు వంటి అత్యవసర వైద్యానికి అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్లను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 24వ వార్డు టీడీపీ అధ్యక్షుడు మధిరమధు తన తండ్రి వీరబ్రహ్మచారి జ్ఞాపకార్థం 29,000 విలువైన 2 వాటర్ కూలర్లు, నెబులైజర్లు, స్టెరిలైజేషన్ బిన్స్ను అందజేయగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సూపరింటెండెంట్ ఇంద్రాని, అభివృద్ధి కమిటీ సభ్యులు గడ్డం మాలకొండయ్య, మూవల భూషయ్య తదితరులు పాల్గొన్నారు. శాఖరమా ఏం బాగాలేదు అమ్మా? ఎవరు అబ్బాయి మీది? ఏమవుద్ది? బాగానే చూసుకుంటున్నావు అయితే. ఓకే. ఏ ఊరమ్మా మీది? అత్తుంటారు బాలమా వచ్చారు?
ఏమవుద్ది నీకు? మీ కోళ్ళ ఏమో అన్నం ఎట్టుంది? ఏడే తింటావు రోజు? నమస్కారం. అదే మన ఏపీఎంఐటీసీ డిఈ పొందనాలు. మనం ప్రతిసారి సమావేశమైనట్టే ఈసారి కూడా దానిలో భాగంగానే విజయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి ఒక 2 monthsలో మనము ఎన్పాస్ సర్టిఫికేషన్ కోసం మన హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానిలో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అవసరాలని గ్యాప్స్ని ఉద్దేశించి మనం ఈరోజు హెచ్డే సమావేశం మన అజెండాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ అజెండా అంశాలన్నింటినీ మన ఎల్డీసీ గారు ఒకసారి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఈ ఆరోగ్యం పట్ల అందరికి కూడా ఒక ధైర్యం ఈ ప్రభుత్వం ఉందనే మనోధైర్యం కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు చాలా సిన్సియర్గా పనిచేస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలిసిందే. పేదవాడికి ఎక్కడన్నా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఇమీడియట్లీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎల్ఓసి కూడా ఈరోజు కూడా 2 ఎల్ఓసీల మీద సిగ్నేచర్ పెట్టి ఇక్కడికి వస్తూ ఉన్నా. క్యాన్సర్ పేషెంట్లకు కూడా అంటే పేదవాడు ఎక్కడా కూడా ఆరోగ్యం నుంచి అప్పులు పాలు కాకూడదు, ఆరోగ్యంతో భయపడకూడదు, అనారోగ్యం వచ్చినప్పుడు భయపడకూడదు. ఈ ప్రభుత్వం ఉందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మనందరం కూడా ఇక్కడుండే అధికారులు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మనం ప్రెస్ వాళ్ళు అడిగించుకునే పరిస్థితి రాకూడదు నెక్స్ట్ హెచ్డేస్ మీటింగ్లో. ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్ కూడా మనం కూడా ప్రతి వాడికి కూడా అర్థమయ్యే విధంగా రాయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది. మీరు కూడా నైట్ టైం డ్యూటీలో కొంచెం సరిగా రెస్పాండ్ కావడం లేదని చెప్పి నా దృష్టికి కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ కంపల్సరీగా ఏదో ఒక రోజు నైట్ అయితే నేను కంపల్సరీగా విజిట్కి వస్తా. ఏదో ఒక రోజు మీరు తప్పనిసరిగా ఎవరిని విధులు. ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లి గ్రామం వద్ద పెను ప్రమాదం తప్పింది. మార్కాపురం నుండి మొక్కజొన్న లోడుతో పుల్లల చెరువు వైపు వెళ్తున్న టర్బో లారీ మురారిపల్లి గ్రామ శివారు మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక పెద్ద గుంతలో పడింది. ప్రమాదస్థలం పక్కన 33/11 kV విద్యుత్ స్తంభాలు ఉండటంతో లారీ విద్యుత్ స్తంభాలను ఢీ కొనకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా లారీలోని మొక్కజొన్న బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదానికి అతివేగమే కారణమని అధికారులు చెబుతున్నారు. ఒంగోలు పోలేరమ్మ గుడి వద్ద ఆదిత్య డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమల్లి శేషారెడ్డి, సెక్రటరీ నల్లమల్లి సుగుణారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ సురేష్ ప్రారంభించారు. సుమారు 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సురేష్ సర్టిఫికేట్లు అందజేశారు. సుమారు 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సురేష్ సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని ఈ విషయాన్ని తమ విద్యార్థులకు చెప్పగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా శాఖ రక్తదాన నిల్వలను సేకరించింది.
ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఒంగోలులో మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమల్లి శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం నల్లమల్లి సుగుణారెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందొచ్చారు. ఈ క్రమంలో సుమారుగా 50 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సొంత నిర్ణయంతో రక్తదానం చేయడం జరిగింది. ఈ వేసవికాలంలో రక్త నిల్వలు అనేటువంటివి చాలా కొరతగా ఉంటాయి. దానికి అనుగుణంగా మా విద్యార్థులు ముందుకు వచ్చి ఈ రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా క్యాంపస్లో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లో నేను పార్టిసిపేట్ చేసి నా బ్లడ్ని డొనేట్ చేశాను. నా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నాలాంటి ఎంతోమంది విద్యార్థులు కూడా డొనేట్ చేశారు. ఎంతోమంది ప్రాణాలకి ఈ రక్తదానం అనేది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇలాంటివి ముందు ముందు నేను ఇంకా డొనేట్ చేయాలి. ఈరోజు మా కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఈ క్యాంప్లో మేము నా బ్లడ్ కూడా డొనేట్ చేశాను. ఇక్కడ బ్లడ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా బ్లడ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అందువల్ల ఇలాంటి క్యాంపులు ఇంకా ఎన్నో చేయాలని బ్లడ్ డొనేట్ ఇంకా నేను చేస్తానని చెప్పి. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ మంజుల ఆరోపించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేఖర్బాబు, ప్రధాన కార్యదర్శి శేషారావు, రాష్ట్ర మాజీ కార్యదర్శులు విజయసారథి, రఘుబాబు, గురునాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ ఏంది, కోడేంది కూడా చెప్తాం. మీకు మనం మొదటి నుంచి ఈరోజు ఎన్ఈపీ 2020 అమల్లో ఉంది. దీంట్లో నీ కూతురు ఎక్కడ జరిగింది, ఇది తప్పించుకోవాలి కాబట్టి స్వీయ రక్షణ చేసుకోవాలిగా. సాయిబాబా సెంటర్ స్కూల్ అనేది 70,000 ఎల్కేజీ ఫీజు అంటే చిత్తశుద్ధి కలిగిన సి అనేటువంటి 7 తరగతుల వాళ్ళు తెలుగు పదాలు రాయటం రాకపోతే రేపు మేడం గారు ఈ 2 మానేసి కొత్త డిమాండ్ వస్తుంది ఒక 3 ఏళ్లలో. అదేమిటయ్యా అంటే ఒకే డిమాండ్, తెలుగుని ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా ఉంచండి. ఇక మీడియాలో పత్తికట్టలేదు. ఎక్కడండి పోస్టులు కాకులు ఎక్కువ పోయినాయా నా ప్రశ్న. మీ ఒంగోలులో అన్ని మున్సిపాలిటీలో ఒక కొత్త ప్రాథమిక మున్సిపల్ పాఠశాలని గవర్నమెంట్ ఈ రోజున 28 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునందుకొని కలెక్టర్ కార్యాలయాల వద్ద 43 పెండింగ్ సమస్యల మీద ఈరోజు ధర్నా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఈ ధర్నా శిబిరాలని వేలాది మంది ఉపాధ్యాయులు తరలొచ్చి సక్సెస్ చేస్తూ ఉన్నారు. పెండింగ్ సమస్యలను కానీ తీసుకున్నట్లయితే అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా చూసినట్లయితే పిఆర్సీ కమిషన్ వేశారా అంటే ప్రశ్నార్థకం, ఐఆర్ ఇచ్చారా అంటే ప్రశ్నార్థకం, 4 డిఏలు బకాయిలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా ఆ 30,000 కోట్ల బకాయిల్లో గతంలో ఒక 7,000 కోట్లు రిలీజ్ చేశారు. అది మళ్ళీ 30,000 కోట్లకు అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 7,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా చూసినట్లయితే దాదాపు 25,000 కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఎప్పుడు చెల్లిస్తారనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యారంగంలో కూడా దాదాపు 16 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే అనాదిగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులకి బోధన పనులు తప్పితే బోధనేతర పనులు ఏవి కూడా మీరు మాకు ఉద్దేశించవద్దు అని చెప్తా ఉన్నా. పదే ఆన్లైన్ల యాప్ల పేర్లతో అనేక ఇబ్బందుల్ని ఉపాధ్యాయులకి నెలకొల్పడము. ముఖ్యంగా 43 డిమాండ్లతో ఈ ధర్నా చేయడం జరుగుతుంది. వీటిలో విద్యారంగ సంబంధమైన 16 డిమాండ్లు ఉన్నాయి. ఈ ముఖ్యంగా పాఠశాలలోకి వచ్చేళ్ళకి 1 నుంచి 10 తరగతులని ఒకే పాఠశాలలో కొనసాగించడం అనేది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలలు గాను, 6 నుంచి 10 తరగతుల వరకు హై స్కూల్ గాను ఉండాలనేది ప్రధాన నినాదంగా ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలోకి వచ్చేళ్ళకి పిఆర్సీ కమిషన్ని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పిఆర్సీ వేసి ఐఆర్ ప్రకటిస్తామన్న నూతన ప్రభుత్వం 2.5 సంవత్సరం గడిచినప్పటికి కూడా ఇంతవరకు కూడా పిఆర్సీ కమిషన్ని వేయలేదు. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి మెమో నెంబర్ 57 అమలు చేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని అమలు చేయడానికి కూడా మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. సిపిఎస్ను రద్దు చేయాలని 2004 నుంచి ప్రధాన డిమాండ్గా ఉన్నప్పటికీ కూడా నేటికి దానికి రకరకాల పేర్లు పెట్టి మార్పులు చేస్తున్నారు చెప్తే సిపిఎస్ను రద్దు చేయడానికి. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నారాయణ కిడ్స్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. చిన్నారుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా సాగింది.
విద్యార్థులు వివిధ సినీ గీతాలకు అద్భుతమైన నృత్యాలు చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించి వారిని ఉత్సాహపరిచారు. పాఠశాల చైర్మన్ సౌజన్య, కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసన్న, టీచర్లు సాయి, రమ, శైలజ, నాగజ్యోతి, అస్మిత, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అద్దంకి చైతన్య బదుర్ల ఆశ్రమ పాఠశాలలో ప్రకాశం జిల్లా రిమ్స్ హాస్పిటల్ నుండి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వారి సౌజన్యంతో బదిర, మానసిక, దివ్యాంగ విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. దంతా కంటి సమస్యలు, సాధారణ పరీక్షలు చేసి లోపాలు గుర్తించిన విద్యార్థులకు సంబంధిత చికిత్స నిమిత్తం స్క్రీనింగ్ చేశారు. డాక్టర్ ప్రీతం కృష్ణ, డాక్టర్ జయ, డాక్టర్ రాజా, విద్యా, రాము పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సురేంద్రబాబు, పాఠశాల నిర్వాహకురాలు పూనూరి ఆరోగ్యం సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువులు, మంచినీటి చెరువు కట్టలు సంరక్షణ తదితర చర్యలతో భూగర్భ జలమట్టం పెంపుదల అంశాలపై అవగాహన కల్పించారు. మండల ప్రత్యేకాధికారి డిప్యూటీ సిఇఓపి బాలమ్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, అధికారులు, సచివాలయం, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలిక పునర్వికకు మంత్రి లోకేష్ చొరవతో 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్. 100 ఏళ్లు జీవించు చిట్టి తల్లి అని దీవించిన యువ నాయకుడు. కెల్లంపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరమన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఘనంగా దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 42వ వార్షికోత్సవం. విద్యార్థినులు బాగా చదివి ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించిన డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత. డి న్యూస్లో నేటి మాట. అబద్ధం శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.